ఏవండి, ఈ విషయం తెలుసా మీకు? ఏ విషయమే చెప్పు. పొద్దున మన పని మనిషి వచ్చి పని చేసుకునేటప్పుడు ఒక విషయం చెప్పిందండి. ఏం చెప్పింది? ఆమె పొద్దున మన పక్కన ఇంట్లో పని చేసేకపోయినప్పుడు జరిగిన విషయం అంటండి అది. పక్కన ఇంటి ఆవిడ పని మనిషితో చెప్పిందంటండి. ఏం చెప్పింది? ఏం జరిగిందంట? పని మనిషి ఏమని చెప్పిందంటే, పక్కనే ఆవిడ చెప్పిందంట, ఇంటి ఆవిడ వాళ్ళ ఆయన రాత్రి టీవీని చూసి ఒకటే నవ్వుతా మాట్లాడుతున్నాడంటండి. అట్లనా? ఏదైనా నచ్చిన సినిమానో సీరియలో వచ్చింటుంది, అది చూసి సంతోషంతో ఏదైనా మాట్లాడుతుంటాడు. దాంట్లో ఏముంది? చెప్పేది పూర్తి వినండి. అతను తాగి వచ్చాడంటండి, అందుకే అలా టీవీని చూస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నాడంటండి. టీవీని చూసి నవ్వుతూ మాట్లాడితే తాగి వచ్చినట్లా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆ పని మనిషి ఏం చెప్పిందో నీకేమర్థమైందో? పూర్తి వినరా మీరు? ఏం జరిగిందో చెప్తాను వినండి. మొన్న రాత్రి పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన వచ్చినాక టీవీని చూసేది గమనించిందంటండి. ఆ టీవీని చూస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నాడంట. ఏంటి ఇప్పుడు కూడా మీరు మళ్ళీ తాగి వచ్చారా అని అడిగిందంటండి వాళ్ళ ఆయన్ని. వాళ్ళ ఆయన నేను తాగి వచ్చానని ఎవరు చెప్పారే, ఎందుకు అట్లా అడుగుతున్నావు అని అన్నాడంటండి. అంటే ఏం లేదు, టీవీని చూసి నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా, అందుకే అడిగాను అని పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయనకు చెప్పిందంటండి. దానికి వాళ్ళ ఆయన ఏమన్నారంట? అంటే టీవీని చూసి నవ్వుతూ మాట్లాడితే తాగినట్లనే అర్థము అని అడిగాడంటండి. నిజమే కదా మరి. దానికి వాళ్ళ ఆవిడ అన్న మాటలు విన్నారంటే మీరు పడి నవ్వుతారండి. వాళ్ళ ఆవిడ ఏం చెప్పిందంటే మరి వాళ్ళ ఆయనకి? టీవీ ఆన్లో ఉండి దాన్ని చూసి నవ్వితే మీరు చెప్పింది కరెక్టే, మీరు అన్నట్లు అతను ఏదో టీవీలో కనిపించేది చూసి నవ్వుతున్నాడని. మరి కాదా? కాదండి, స్విచ్ ఆఫ్ చేసిన టీవీని చూసి నవ్వి మాట్లాడుతున్నాడంటండి. అదే విషయము పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయనకు చెప్పిందంటండి. మీరు స్విచ్ ఆఫ్ చేసిన టీవీని చూసి నవ్వుతూ ఉన్నారంటే మరి మీకేమన్నా పిచ్చా లేక తాగితే తప్ప ఇట్లా మాట్లాడరు కదా అని అడిగిందంటండి. పొద్దున మన పనావిడ వాళ్ళ ఇంటికి పని చేసేకపోయినప్పుడు వాళ్ళ ఆయన ఇట్లా మాట్లాడిండని ఆ ఇంటి ఆవిడ పక్కింటి ఆవిడ పని మనిషికి చెప్పి ఒకటే నవ్వంటండి. ఇలా కూడా చేసిందంటనా వాళ్ళ ఆయన? అవునండి, ఆమె చెప్పినప్పటి నుంచి నవ్వాగలేదండి.